మీ ధైర్యం అదే కదా బాలరాజు గారు. నేను చెప్తున్న అంశం ఏంటంటే మీరు ఎవరు కంప్లైంట్ చేయలేదు, కంప్లైంట్ చేయరు అని చెప్పి మీ ధైర్యం. సిట్టు విచారణ సక్రమంగా జరుగుతలేదనే విషయాన్ని ఇది రూఢి తేటతెల్లం చేస్తా ఉంది. అంటే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఒక్క ఫోన్ కూడా ట్యాప్ కాలేదని చెప్పి. హిందూ కథనం కాదు, హిందూ కథనం కాదు, ఆ కథనం కాదు, ఈ కథనం కాదు. మీరు మూసీ నదిలో తగలబెట్టిన ఆధారాలను ధ్వంసం చేస్తూ తగలబెట్టిన ఆ డివైసులు చెప్తా ఉన్నాయి మీరు చేసిండ్రని చెప్పి. టెలిగ్రాఫ్ యాక్ట్ ఉందని చెప్తా ఉన్నాడు కదా, మూసీలో తీసుకపోయి దొంగతనంగా తగలబెట్టాల్సిన అవసరం ఏముంది? కనుకనే మేము ఏమంటున్నామనంటే, మీరు ఎన్ని రకాలుగా బుకాయించడం కోసం చూసినా ఎన్ని రోజులు చూస్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ సిట్టు ద్వారా విచారణ చేసినంత వరకే మీ ఆటలు సాగుతాయి. ఒకవేళ రేపు హైకోర్టు కింద దయదలిచి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే మీ బండారం అంతా బయటపడుతుంది 24 గంటల లోపల. మీరు అనుకుంటా ఉన్నారు ఎన్ని రోజులు మీరు పాపాలు ఖచ్చితంగా వండుతాయి. మీరు చేసిన పాపానికి ఖచ్చితంగా ప్రతిదానికి అనుభవించాల్సిందే. ఒక చిన్న పాపం కాదు, మామూలు పాపం కాదు, భార్య భర్తల సంభాషణలు కూడా దుర్మార్గమైన చర్యలు తీసుకున్నారు. మీరు ఎందుకు చేస్తారు? మీరు సినిమా యాక్టర్లు, మహిళలకు సంబంధించిన సినిమా యాక్టర్లు, హీరోయిన్ల వినలేదా? అందరూ చూస్తూనే ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు, జీవితాలు బుగ్గైపోయి